మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి టూర్పై మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఫైర్. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ హయాంలో 7 రోజులు జైల్లో ఉన్న అమిత్ షా. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో దారి తప్పిన మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్. సినిమా వాళ్లకు ఎవరు పిల్లల్నివ్వరు సప్తగిరి. ఇక వివరాల్లోకి వెళ్తే, వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్రెడ్డి. ఉయ్యాలవాడ గ్రామంలో జరిగిన వివాహ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శకుంతలమ్మ మరియు గ్రామ నాయకులు రామరెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 587 మండలాల్లోనే 587 గ్రామాలు పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇల్లందు మండలం పూబల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గృహ నిర్మాణ సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు, ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ఇచ్చిన మాట మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగిస్తామని తెలిపారు. ఇల్లందు మండలంలో ఎంపిక చేసిన పూబెల్లి గ్రామంలో 83 మంది అర్హులను గుర్తించగా వర్షసుధ అనే లబ్ధిదారి ఇంటి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. భద్రాద్రి జిల్లాలోని ఇక్కడ ఇందిరమ్మ నిర్మాణాలు ఇల్లందు నియోజకవర్గం నుంచి ప్రారంభం అయ్యాయి. అస్థిరార ప్రబోధిరే శ్రీయం దేవీ భువస్మయే నిర్మాణే రాజేష్, నువ్వు ఫోటోలు ఇస్తానంటే మేము ముందుకు రాకపోదాం కదా. సరే సరే నేను ఇస్తాను. పద్మిదేవే శరణమహం ప్రపద్దే లక్ష్మీర్వేరశ్యదాం త్వాం ప్రణే ఆడబిడ్డ సిమెంట్ 20 లక్షల ఇళ్లు కట్టాలన్న చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. గిరిజన ప్రాంతమైన ఈ ఇల్లెందు మండలంలో పూబల్లి గ్రామంలో ఉన్నాం మనం. ఇది టోటల్గా ట్రైబల్ ఏరియా. ఇక్కడ సుమారు 84 ఇళ్ళు ఈ మండలంలో, ఈ గ్రామంలో పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. స్థానిక శాసనసభ్యులు కనకయ్య గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా అధికారులంతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఆశయం, లక్ష్యం ఒక్కటే. ప్రతిపక్షాలు ఎన్ని కాకి గోలలు పెట్టినా పేదవాడి కోసం ఎంత దూరమైన పయనించి పేదవాడికి అండగా ఉండాలన్నదే
ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పని చేస్తుంది, చెయ్యబోతుందని కూడా తెలియజేసుకుంటాం. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏదైతే పేదవాడి చిరకాల కోరిక, పేదవాడి చిరు కోరిక గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం విస్మరించింది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకొని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 587 మండలాల్లో 587 గ్రామాల్లో ఈ స్కీము ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి ఈ మార్చ్ ఎండింగ్ లోపే ఏదైతే ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ళు ఇస్తామని చెప్పామో, గిరిజన కాన్స్టిట్యున్సీలు, ఎస్సీ కాన్స్టిట్యున్సీలో అదనంగా మరిన్ని జోడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళు మొదట విడత 3,500 ఇళ్ళు తగ్గకుండా 4,50,000 రాష్ట్ర వ్యాప్తంగా కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అరాకొర సహాయం అనేక అడ్డంకులు పెట్టినా తప్పకుండా ఏ దిశతోనైతే ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు వడివడిగా అడుగులు వేస్తుందో ఆ అడుగులు ఏ ఒక్క అడుగు కూడా వెనకకి వేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ళు ఈ రాబోయే కర్నూలు అర్బన్ 32వ వార్డు పరిధిలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మరియు పూర్వక నవగ్రహ ప్రతిష్ఠ మరియు కుమారస్వామి ప్రతిష్ఠ మరియు దత్తాత్రేయ స్వామి ప్రతిష్టల మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై పూజలు నిర్వహించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి. కార్యక్రమంలో స్థానిక 32వ వార్డు కార్పొరేటర్ సాన శ్రీనివాసులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అసలైన జర్నలిస్టులు ఎవరో గుర్తించాలి. జర్నలిస్టు సంఘాలు వారి లిస్టును మాకు ఇవ్వాలి. ఆ జాబితాలో లేని వారిని క్రిమినల్స్ కింద చూస్తాం. బట్టలు ఊడదీసి కొడతాం. నాకు చీమని ఎత్తురు ఉంది, అన్నింటిని ఓడ్చుకోలేను. చట్ట ప్రకారమే వారిని శిక్షిస్తా. దీనిపై ఓ చట్టం కూడా తెస్తామని అసెంబ్లీ స్పష్టం చేశారు. అందుకే అధ్యక్ష, తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్టు కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవీకి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురు ఉంది. అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అనేమన్నా ఏషాలు వేయదలుచుకోరాం. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధి నేను దాటను. ప్రతిదానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటను. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్
పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల ఐలమ్మ మనవడు రామచంద్ర మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని అన్నారు. క్రాంతి సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ చిట్యాల రామచంద్రం దిశదిన కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలు చెల్లించి నివాళులు అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైద్యం అందక ప్రాణాలు పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. 20 సంవత్సరాలు సర్పంచ్గా ప్రజా ఉద్యమంలో ఉన్న రామచంద్రం వైద్యం అందక మరణించడం బాధాకరమని అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కనీసం ఆ కుటుంబాన్ని పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. సర్పంచ్ ఉన్నటువంటి రామచంద్రం గారి ఇలా దినాలు ఆయన అనారోగ్యంగా దాదాపు ఒక 6 నెలల పైనుంచి ఉన్నాడు. ప్రభుత్వాలు ఎవరూ పట్టించుకోలేదు. చనిపోయి ఒక 5-6 రోజుల ముంగడ నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలకు ముఖ్యమంత్రి గారి దాకా కూడా తీసుకుపోయే ప్రయత్నం చేసినా మీరు కూడా అప్పుడు అందరూ ఉండే ఇక్కడ మీ మీడియా ద్వారా కూడా సమాచారం చేరవేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినాము. వాళ్ళ దాకా సమాచారం పోయిందని అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ నిఘా వ్యవస్థలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేని కూడా వీళ్ళు కలిసి కనీసం ఒక ఆరోగ్యం ఇప్పించాలని వీళ్ళు వేడుకున్న తర్వాత కూడా ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డికి ఆమె కూడా చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు ఈ నిమిషం చూస్తుందంటే సచినోళ్ళే సంతాప సభలు పెట్టినట్టున్నది. ఇప్పుడు సంపినోళ్ళే సంతాప సభ పెట్టినట్టున్నది. ఇప్పుడు సంతాప సభ ఆడ పెట్టిండ్రు. ఆయన కనుక కరెక్ట్ వైద్యం కనుక ఇచ్చి ఉండేది ఉంటే ఇంకొక 10-15 ఏళ్ళు బతుకుతుండే రామచంద్రన్ గారు బతుకుండే. ఇది ఒక్కరి దగ్గర కాదు, తెలంగాణ మొత్తం అట్లే ఉన్నది. ఈ రాజకీయ వ్యవస్థ కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది. బతుకున్నప్పుడు బుక్కెడు నీళ్లు గొంతులో పోసిన పాపాన పోతలేరు కానీ సచినంకి వచ్చాడ పడిచీరలు కప్పిరాడు శవం మీద. అటువంటి రాజకీయ వ్యవస్థలలో మనం ఉన్నాము. దాదాపు ఏంటంటే కరెక్ట్ వైద్యం అందక 80% జనాలు అప్పుల పాలవుతున్నారు. ఇటు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి సాకలైలమ్మ మనవని పరిస్థితి ఇట్లున్న తర్వాత తెలంగాణలో సామాన్యమైన ప్రజల పరిస్థితి ఎంత అధ్వానంగా దయనీయంగా దారుణంగా ఉన్నది అనేది చాలా క్లియర్ కట్గా అద్దం పట్టినట్టు చెప్పొచ్చు. పాలకులకు కూడా ఎట్లా అయిపోయిందంటే ఇలా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఎవరికి పట్టింపు లేదు. నేను ఇంకోటి ఏంటంటే ఆపోజిషన్ పార్టీల గురించి కూడా నేను చెప్పదలుచుకుని ఏంటంటే వాళ్ళన్న కరెక్ట్ ఉన్నా కానీ వేరే తిరుగుంటుండే. మేము మొత్తుకొని నేనైతే అనుకోలేదు అసలు ఆయన ఇట్లా చేతులు పట్టుకొని ఇట్లా నాకు వైద్యం చెప్పండి నాయన గంతనే సార్లు నాకు అని చెప్పని ఇట్లా వేడుకున్నప్పుడు నేను ఇదే విషయాన్ని అక్కడ చెప్పిన వేరే ఛానళ్లలో కూడా వచ్చేటట్టు కూడా మాట్లాడినాం, చెప్పినాం. కానీ ఏంటంటే దున్నపోతు మీద వాన పడితేనే అప్పుడప్పుడైనా తోగుపుతుంది కావచ్చు, కానీ అంతకన్నా దయనీయమైన దరిద్రమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. కేవలం వాళ్ళకు పొద్దుగా లేస్తే ఎట్లా పైసలు సంపాదించుకోలేదు, శవాల మీద రాజకీయాలు చేసుడు, శవాల మీద పేలాలు ఏర్పడు, పైసలు ఏర్పడు తప్ప ఇప్పుడు ఇది కూడా అసొంటి పనే. ఇవాళ దిగొచ్చి వాళ్ళు సంతాప సభలు పెట్టుకుంటా పోయి ఇక్కడ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున పెడుతున్నారు. కానీ ఇలా ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, అందరికీ కూడా ఒక మాయని మచ్చలెక్క, ఒక బర్ర లెక్క పర్మనెంట్ గా నిలిచిపోయేటట్టుగా మాత్రం ఈ ప్రభుత్వాలు, ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సోయి ఉండాలని ఆయన నీకు మొన్న నువ్వు ఉమెన్స్ డే రోజు కూడా సాకలైలమ్మ బొమ్మ ఇంత పెద్ద బొమ్మ పెట్టి తనకు దండ వేసుకుంటా గొప్పలు చెప్పినావు. ఆ ఇంట్లో ఒక విమెన్స్ కమిషన్ మెంబర్ ఇస్తా అని చెప్పినావు, అది ఇయ్యలేదు. కనీసం ఆ రోజైనా నీకు గుర్తుకు రావాలి కదా ఈడ కుటుంబం ఉన్నదని చెప్పని. పరామర్శించిన పాపనవలే పరామర్శలు వద్దు అసలు. మీరు తెలంగాణలో ఉచిత వైద్యము, ఉచిత విద్య తప్ప ఈ తెలంగాణకు పరిష్కారం లేదు. నీతివంతమైన రాజకీయం తప్ప నేను ఈ ఇంటికాడ ఉండి చెప్తున్నాను. ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, దండం పెట్టి చెప్పదలుచుకున్నది, మీరు ఓట్లు అమ్ముకోకండి దయచేసి. చదువుకున్న వాళ్ళు టీచర్లు కూడా 5,000కు 4,000కు ఓట్లు అమ్ముకున్న తర్వాత జనం పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఎవరెవరితో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ దగ్గర నౌకర్లు కూడా బయట ఉంటలేవు. కాబట్టి సమాజంలో చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. రాజకీయ వ్యవస్థ మారకుంటే ఇటువంటి కుటుంబాలకు, తెలంగాణ ప్రజలకు, అమరుల కుటుంబాలకు అవమానాలు జరుగుతూనే ఉంటాయి. కనుక దీని ఏదో శాశ్వత పరిష్కారం అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా కానీ ఆలోచించాల్సిన అవసరం అనేది యజుడు. మళ్ళీ సంతోషంగా వచ్చేసేసారు. సంపిన్యంలో వచ్చే సంతాప సభలు ఎంత అద్భుతంగా పెట్టుకుంటున్నారంటే అక్కడ పోయి కూర్చొని సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఆమె సావులకు ఎక్కడ రాదట. మరి ఆమెకి ఏమవుతుందో, అంటవుతుందో ముట్టవుతుందో మాకు ఎరకలే. కానీ నేను మొన్నోడు చెప్పిన వాళ్ళ ఇళ్ళల్లో 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతుకుతున్నారా మాకు ఎరకలే. సచినోళ్ళ ఇళ్ళకి రాను. అరే ఎవరైనా నాకు అర్థం కాదు, పెళ్లికి రాకూడదు. కానీ సచినోళ్ళ కాడికి పోవాలి. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి వాళ్ళకి ఏమైనా వైద్యం చేయించిన పాపన పోవాలి. కానీ అటువంటిది ఏది లేనటువంటి వాళ్ళు రాజకీయ వ్యవస్థలో, అసెంబ్లీలలో, పార్లమెంట్లో ఉండు అనేది దరిద్రం, దారుణం. ఇది ఈ వ్యవస్థ మారేందుకు ప్రజలు సాకలైలమ్మ సాక్షిగా, సాకలైలమ్మ మనవన్ సాక్షిగా, ఆయన ఏదో సాధారణమైన వ్యక్తి కూడా కాదు, 20 సంవత్సరాల పైన సర్పంచ్ చేసినటువంటి వానికే దిక్కులేని పరిస్థితులు తెలంగాణ ఉన్నదంటే ఏ సిచ్యువేషన్ ఉన్నమో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జనగామ జిల్లా సీఎం టూర్తో స్టేషన్ గన్పూర్లో టెన్షన్. తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి టూర్పై మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఫైర్. రాళ్లతో కొడతానన్న రేవంత్ రెడ్డి, ప్రభుత్వాన్ని కూలుస్తానన్న కడియం శ్రీహరి. ఈ రోజు ఇద్దరు ఒకే వేదిక మీద ఉండబోతున్నారు. ఇద్దరు ఒకే డాయస్ మీద ఉండి ప్రజలకు ఏమీ సమాధానం చెప్తారు.
రాజ్యాంగం మీద గౌరవం, సుప్రీంకోర్టు మీద గౌరవం ఉంటే కడియం రాజీనామా చేయాలి అని అన్నారు. కడియం శ్రీహరితో రాజీనామా చేయిస్తావా, ప్రజలకు క్షమాపణ చెప్తావా? రేవంత్ రెడ్డి తేల్చుకోవాలి. పోలీస్ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అన్న తాటికొండ రాజయ్య ప్రజాపాలన పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కడియం శ్రీహరి రేవంత్ రెడ్డితో చేరి 100 కోట్లకు అమ్ముడుపోయారు. ఇద్దరు తోడు దొంగలు గన్పూర్లో బహిరంగ సభ పెడుతున్నారు. బహిరంగ సభను ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ ముఖ్యులందరినీ నిర్భయంగా అరెస్ట్ చేసి రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పారు. ప్రజా వ్యతిరేక చర్యలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డగిస్తారని తాటికొండ రాజయ్య అన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కడియంలో రాజీనామా చేస్తావా లేదా ప్రజలకు క్షమాపణ చెప్తావా తేల్చుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా నీ సభ నిండుతూ ఉన్నారు. తప్పకుండా నువ్వు మరి నీ సమాధానాన్ని బట్టి మా కార్యకర్తలు రియాక్ట్ అవుతారు. తూతూ మంత్రంగా వచ్చి ఏదో 800 కోట్లు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తున్నావు. మసిపూసి మాయడికాయ చేస్తూ ఉన్నావు. ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏ పని చేయలేదు. ఒక ప్రొసీడింగ్ లేదు, ఓ టెండర్ లేదు. మొత్తం ఉట్టిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు శిలాపలకాలు వేసి అక్కడక్కడే భయపడి ప్రజల్లోకి రాకుండా మొత్తం ఊరు బయట అక్కడే సభ, అక్కడే వెళ్ళిపోయాడు. అక్కడే 20,000 మందికి కుర్చీలు వేసిన 10,000 మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ 10,000 సగం మంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ బాధితులే ఉంటారు. ఆశపడి భంగపడ్డ లబ్ధిదారులు ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ఏ హామీలు అయితే ఇచ్చినావో ఇప్పటికైనా ఇష్టం ఉన్న దేవుళ్ళ మీద ఒట్టేయకుండా, అదేవిధంగా ప్రజలు ఇంకా మోసం చేయకుండా వెంటనే ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ వెంటనే కడియం శ్రీహరిని రాజీనామా చేయిస్తావా లేదా నువ్వు క్షమాపణ చెప్తావా తేల్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, నిరంకుశ రాజ్యం. ఈరోజు ప్రజాపాలన పేరుతోటి ప్రజలను మభ్యపెట్టి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు తగుదునమ్మా అని చెప్పేసి 15 నెలల కాలంలో గణపురం నియోజకవర్గంలో తట్ట మట్టి తీయలే, పైసా బిల్లు చెల్లించలే. వారు శాంక్షన్ చేసిన పనులకు పైసా బిల్లు చెల్లించలే. కానీ సిగ్గు శరం లేకుండా ఈరోజు మరి కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించి ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల చెమటతో గెలిచి బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము రేవంత్ రెడ్డి సంఖలో జొర్రి 100 కోట్లకు అమ్ముడుపోయి మళ్ళీ ఇవాళ తగుదనమ్మా అని చెప్పేసి ఇద్దరు తోడు దొంగలు ఇవాళ గణపురంలో బహిరంగ సభ పెడుతున్నారట. బహిరంగ సభకు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నిర్బంధంగా మా క్యాడర్ని మొత్తం కూడా ప్రధాన ముఖ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్ ఆ రైతులు నిన్ను నిలదీస్తారు. రైతు రుణమాఫీ ఏ ఊర్లో 100% అయిందో నువ్వు చెప్పాలి. ఆ ఊరికి పోదాం. ఏ ఒక్కసారి ఒక్క రైతుకు 30,000 కూడా పడని పరిస్థితి ఉన్నది. ఇంకో రైతుకు 50,000 పడని పరిస్థితి ఉన్నది. రుణమాఫీ కాలే. ఒకవేళ కనుక ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ అయ్యేది ఉంటే స్వాస్థంగా నేను రాజకీయాల నుండి తప్పుకుంటా. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. రైతు భరోసా పేరు మీద ఒక మండలంలో ఒక్క చిన్న గ్రామ పంచాయతీ తీసుకొని అక్కడ కూడా రేషన్ కార్డు ఇవ్వలే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే, రైతు భరోసా ఇవ్వలే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వలేదు. తర్వాత అక్కడ రుణమాఫీ జరగలేదు. సో 5 హామీలు కూడా నెరవేరలే. 26 జనవరి అది కూడా పోయింది. సో ఈ రకంగా అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఇప్పటికే 1,60,000 కోట్ల రూపాయలు మరి అప్పు తీసుకొచ్చి ఢిల్లీకి కప్పం కప్పడానికే ఆ పైసలు వాడినావు తప్ప ప్రజల సంక్షేమం కోసం ఒక్కడు కూడా చేయలేదు. అందుకనే ఈరోజు ప్రజలందరూ తిరగబడుతూ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం గుంజిలేవ గ్రామంలో వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నప్రసన్న కార్యక్రమం కన్నుల విందుగా నిర్వహించారు. అన్నం పరమార్థం కావాలనే
తలంతోనే అన్నప్రాసనంశనం ఆడపిల్లలకు 5వ నెల 5వ రోజు, మగపిల్లలకు 6వ నెల 6వ రోజు చేసే ఈ వేడుకలలో అనామిక వేలుతో బంగారు ఉంగరంతో పరమాన్నాన్ని ముట్టిస్తారు. చిన్నారి ఎదుట పుస్తకం, కలం, బంగారం, కత్తి, డబ్బు, ఆహారం తదితరులను ఉంచుతారు. పసిపిల్లల్లో అంతర్లీనంగా దాగి ఉండి వారి భవిష్యత్తును వికసింపజేసి సహజ గుణాలను పసిగట్టడమే ఆయా వస్తువులను పట్టించే ఈ వినోద ప్రక్రియ. అన్నప్రాసనలో అనామిక వేలుతో తినిపించడంతో విశేషం ఉంది. 5 వేలు స్వయంభూ, పరమేష్టి, చంద్ర, సూర్య, పృథ్వీ అనే 5 పర్వతాలకు ప్రతీకలు. పరమేశ్వరుని పంచకల వ్యయత్వం శరీరంలోని వేలుకు వ్యాపించి ఉంటుంది. ఇందులో చంద్రుడి అనామిక స్థానం, చంద్రుని వలన ఔషధములు ఉత్పన్నమవుతుంటాయి. అన్నాన్ని వైదిక భాషలో సోమం అంటారు. సోమం అంటే అమృతం. చంద్రుని కిరణాల్లో ఉండే సోమర సమృతాన్ని దేవతలు సేవించి అమృతులయ్యారు కనుక చంద్రుడు అన్నాది దేవత. ఈ అమృతత్వం, అమరతత్వం అనేది చంద్రుడు ఆహారాల వల్ల సంక్రమిస్తున్నాయి. అందువల్ల చంద్రస్థానమైన అనామిక వేలుతో అన్నప్రసన్న చేస్తారు. గుంజిలవలో వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ అన్నప్రసన్న కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన బూతులను ప్లే చేసి చూపించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు. ఇవాళ ఆయన బూతులు, అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది. మీరు చూడండి ఆయన బూతులు. అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను. ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా, ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు. అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు? నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొట్టం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడుతావు, సంస్కారహీనంగా మాట్లాడుతావు. అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక నేను మాట్లాడతాను. ఆంజయ్ బాబు షార్ట్గా పెట్టు. ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుదాం బిడ్డ. లోపల కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగులు ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటూ అట్లనే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కల పండబెట్టి తొక్కుతాం. వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పదిసి పిర్రలు వాళ్ళ దగ్గర కొడితే ఎట్లా జవాబు చెప్పాలి? గట్లనే చెప్తాం. మూసిగేసుకొని వస్తే మూసుకు ఊడవికి బట్టలు గుడ్డలు కూడా తీసి కొడతా అని చెప్తున్నాను. ఇంకా చాలున్నాయి. మా వాళ్ళు మరి 5 నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంకా ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో 1 నిమిషానికి కుదించమని చెప్పిన. ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది, వద్దు 1 నిమిషం చాలని చెప్పిన. అంటే నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నీ భార్యాబిడ్డలే భార్యాబిడ్డలా? ఎదుటి వాళ్ళకు భార్యాబిడ్డలు ఉండరా? ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా? ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదా నీకు? నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు, ప్రగతి భవన్ నువ్వు పేల్చివేయాలని మాట్లాడినావు. ఇక నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు? ఇట్లా అంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి. ఆ బాబుని ఆ పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు. అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు మనిషివా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు.
మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు నిలయం చేసింది నువ్వు. ఏదో 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. ఇవాళ నీతి సూత్రాలు, నీతి వ్యాఖ్యలు నువ్వు వల్లిస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? నాసా క్రూ 10 టీమ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSకి విజయవంతంగా చేరింది. క్రూ 9 బృందాన్ని రిలీవ్ చేసేందుకు క్రూ 10 వచ్చింది. సునీత విలియమ్స్, విల్మోర్ సహా కొత్త క్రూకర్స్కు ఆస్ట్రోనట్ స్వాగతం పలికారు. ప్రస్తుతం ISSలో 11 మంది ఆస్ట్రోనట్స్ ఉన్నారు. 2 రోజుల హ్యాండోవర్ ప్రక్రియ తర్వాత 9 నెలల స్పేస్ మిషన్ ముగించుకొని సునీత విలియమ్స్, విల్మోర్ ఈ నెల 19న భూమికి చేరుకోనున్నారు. Visiting vehicle needs to stay outside of until given explicit permission to proceed in closer to the International Space Station. We would expect that go-no-go poll to either come when they're holding at waypoint 1 or if they don't need to hold at waypoint 1 shortly before they're to then proceed into waypoint 2, 20 meters from the station. Again, another point where they could hold if they need to, and we have on past flights seen them hold sometimes at that waypoint 2 20-meter point for a variety of reasons. Sometimes it's alignment, sometimes it's been visuals and lighting conditions, which is where the International Space Station is in its orbit. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.